హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పేసిందండి. జూలై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపించేందుకు ప్రభుత్వం ఏర్పాటు పూర్తి చేసింది అనమాట. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఎవరెవరికి కొత్త పెన్షన్స్ వస్తున్నాయి, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వేలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పేసింది. అది వచ్చేసరికి జూలై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు పూర్తి చేసిందనమాట. ఈసారి ఇప్పటికే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులతో పాటు సబ్జ్ కేటగిరీ కింద కొత్తగా అర్హత పొందిన 7,792 మందికి కూడా పెన్షన్లు అందించినట్లుగా ప్రభుత్వం అయితే తెలిపిందనమాట. ప్రభుత్వం ప్రతి నెల లాగానే జూలై 1 తేదీన వాలంటీర్లు లేదా సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకి ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అయితే ఇస్తున్నారన్నమాట. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులను కూడా ఇప్పటికే విడుదల చేసినట్లుగా అధికారులు తెలిపారు. ప్రభుత్వం మొత్తం కూడా 2,711 కోట్ల నిధులను విడుదల చేశారనమాట. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం జూలై నెల పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం 2,711 కోట్ల నిధులను విడుదల చేసిందనమాట. ఈ మొత్తంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 62,19,648 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా 7,792 మందికి అవకాశం అయితే వచ్చిందనమాట. ఈసారి ప్రత్యేకంగా సబ్జ్ కేటగిరీకి కింద కొత్తగా 7,792 మందికి అర్హులుగా గుర్తించారనమాట. వీరికి పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం 3.12 కోట్లు కేటాయించిందనమాట. జూలై 1 నుంచే ఈ లబ్ధిదారులకు కూడా పెన్షన్లు అయితే అందిస్తున్నారనమాట. అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకంటే 7,792 మందికి ఈ జూలై 1 నుంచి అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారనమాట. అంటే జూలై 1 రేపటి నుంచే పెన్షన్లు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. ప్రభుత్వం అందిస్తున్న సబ్జ్ పెన్షన్లు అనేది కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే పథకం అన్నమాట. అంటే ఇప్పటికే ప్రభుత్వం పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే అలాగే అతన్ని లేదా ఆమె జీవిత భాగ్యస్వామిని అదే పెన్షన్ను కొనసాగించే విధానాన్ని స్పాంజ్ పెన్షన్గా పిలుస్తారనమాట. ఇప్పటి వరకు పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఒకవేళ మరణిస్తే కనుక వాళ్ళ భాగ్యస్వామికి అదే పెన్షన్ను కొనసాగించే విధానాన్ని సబ్జ్ పెన్షన్ అని పిలుస్తారనమాట. దీని ద్వారా కుటుంబానికి ఆదాయం ఒక్కసారిగా నిలిచిపోకుండా ప్రభుత్వం సహాయం అందిస్తుంది అనమాట. ప్రస్తుతం ఈ కేటగిరీ కింద అర్హులైన వారికి నెలకు 4,000 పెన్షన్ అయితే అందిస్తుందండి. అలాగే దీంతో పాటు వితంతు పెన్షన్లు కూడా మంజూరు పైన ప్రభుత్వం దృష్టి సారించిందనమాట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.20 లక్షల మంది ఈ కేటగిరీకి అర్హులుగా గుర్తించినట్లుగా మంత్రి తెలిపారనమాట. అవసరమైన ప్రక్రియ పూర్తయ్యాక మరో 2 నెలల్లో వారికి కూడా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం అయితే ఉందని చెప్పారు. ఇప్పటికే భారీగా ఖర్చు అనమాట. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టిందో కూడా ప్రభుత్వం వెల్లడించింది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి నెల అర్హులైన లబ్ధిదారులకు సమయానికి పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది. ఇలా మనకి జూలై 1 నుంచి కూడా అంటే రేపటి నుంచి కూడా కొత్త పెన్షన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. జూలై 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ అంటే ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళకి అలాగే కొత్తగా సెలెక్ట్ అయిన 7,000 పైగా వాళ్ళకి కూడా రేపటి నుంచి స్టార్ట్ అనమాట. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 62.19 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు. అలాగే అంటే రాష్ట్రంలో మొత్తం ఎంతమంది తీసుకుంటున్నారంటే 62.19 లక్షల మంది ఈ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు అనమాట. అందులో సబ్జ్ కేటగిరీలో కొత్తగా 7,792 మందికి లబ్ధి చేశారనమాట. అంటే ప్రస్తుతం 62.19 లక్షలు. అంటే వాళ్ళతో పాటు ఇప్పుడు 7,792 మంది కూడా యాడ్ అయ్యారనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, పెన్షన్ల కోసం 2,711 కోట్ల నిధులను విడుదల చేశారనమాట. అలాగే సబ్జ్ పెన్షన్లకు అదనంగా 3.12 కోట్లు కేటాయించారు. సో ఇదన్నమాట కొత్తగా రేపటి నుంచి ఈ 7,792 మందికి రేపటి నుంచి అయితే కొత్తగా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.